బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, కియారా అద్వానీ కలిసి నటించిన చిత్రం వార్ 2. అయాన్ ముఖర్జీ డైరెక్షన్లో రూపుదిద్దుకున్న ఈ భారీ యాక్షన్ మూవీ కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల విడుదలైన ట్రైలర్ తర్వాత ఈ మూవీపై అంచనాలు రెట్టింపయ్యాయి. ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఈ వార్ 2 సినిమా. ఈ సినిమాతో బాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తున్న జూనియర్ ఎన్టీఆర్ ఈ మూవీకి తీసుకున్న రెమ్యునరేషన్పై ఇప్పుడు సినీ వర్గాల్లో తీవ్రంగా చర్చనీయాంశమైంది. సోషల్ మీడియాలో ట్రెండింగ్లో కూడా ఉంది. వరుస విజయాలతో ఫుల్ జోరులో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ వార్ 2 కోసం ఏకంగా 60 కోట్లు తీసుకున్నట్టు సినీ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. హృతిక్ రోషన్ 48 కోట్లు తీసుకున్నారట. అంటే జూనియర్ ఎన్టీఆర్ కంటే హృతిక్ 12 కోట్లు తక్కువ తీసుకున్నారన్నది పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. ఇక హీరోయిన్ కియారా అద్వానీ ఈ సినిమాలో తన పాత్ర కోసం 15 కోట్లు తీసుకున్నట్టు సమాచారం. ఈ మూవీలో హృతిక్ రోషన్ ఏజెంట్ కబీర్గా కనిపించనున్నారు. జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్కు పరిచయం అవుతూ విలన్గా అడుగు పెడుతున్నారు. ఈ మూవీలో కత్తుల పోరాటాలు, కార్ చేజ్లు, హ్యాండ్ టు హ్యాండ్ పోరాటాలతో కూడిన ఆడ్రినలిన్ పంపింగ్ సీక్వెన్స్లు కూడా ఉన్నాయి. ఇక కియారా అద్వానీ హృతిక్ రోషన్తో రొమాన్స్ చేయనుంది. భారీ బడ్జెట్తో తెరకెక్కిన వార్ 2 ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1000 కోట్లు వసూలు చేస్తుందని మూవీ మేకర్స్ అయితే ఆశలు పెట్టుకున్నారు. ఆదిత్య చోప్రాకు చెందిన యష్రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తున్న ఈ భారీ యాక్షన్ చిత్రం వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్లో 6వ పార్ట్. ఈ వార్ 2 మూవీ ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 14న విడుదల కానుంది. ఇదే రోజు రజనీకాంత్ కూలీ మూవీ కూడా రిలీజ్ అవుతోంది. ఇప్పటికే ఈ 2 చిత్రాలపై ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలున్నాయి. ఇక ఇదిలా ఉంటే మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ సినిమాల లైనప్ ఆయన ఫ్యాన్స్కి సూపర్ కిక్ ఇస్తోంది. ఆల్రెడీ వార్ 2తో రెడీగా ఉన్న జూనియర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో సినిమా పనుల్లో బిజీ అయ్యాడు. ప్రశాంత్ నీల్తో చేస్తున్న డ్రాగన్ సినిమాకు పూర్తి సపోర్ట్ అందిస్తున్నాడట తారక్. ఆ సినిమా షూటింగ్ కూడా అనుకున్నట్టుగానే జరుగుతోందట. అయితే ప్రశాంత్ నీల్తో మూవీ కంప్లీట్ అవ్వగానే నెక్స్ట్ త్రివిక్రమ్ మూవీ లైన్లో ఉంది. ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబో సినిమా వెరైటీ కాన్సెప్ట్తో వస్తుందని తెలుస్తోంది. ఇటీవల ఎన్టీఆర్ మురుగన్ బుక్తో కనిపించేసరికి త్రివిక్రమ్ సినిమా కోసం తారక్ ప్రిపేర్ అవుతున్నాడని అనుకుంటున్నారు. అయితే గురూజీ ఈ సినిమా ఎప్పుడు మొదలు పెడతాడు అన్నది ఇంకాస్త క్లారిటీ రావాల్సి ఉంది. త్రివిక్రమ్ తారక్ సినిమా కన్నా ముందు వెంకటేష్తో ఓ సినిమా చేయబోతున్నాడని టాక్. వెంకటేష్తో సినిమా పూర్తి చేశాకే గురూజీ ఎన్టీఆర్ మూవీ ఉంటుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాతో పాటుగా ఎన్టీఆర్ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్తో కూడా ఒక సినిమా చేయనున్నట్టు టాక్ నడుస్తోంది. బీస్ట్, జైలర్ సినిమాలతో తన సత్తా చాటిన నెల్సన్ ఎన్టీఆర్కి ఒక అద్దరిపోయే కథ చెప్పాడట. ఆ సినిమా త్రివిక్రమ్ సినిమా తర్వాత ఉంటుందని టాక్. అయితే స్పెషల్ న్యూస్ ఏంటంటే త్రివిక్రమ్, నెల్సన్ 2 సినిమాలు కూడా ఒకే బ్యానర్లో చేస్తున్నాడట ఎన్టీఆర్. సితారా బ్యానర్లోనే త్రివిక్రమ్ ఎన్టీఆర్ సినిమా ఉంటుంది. త్రివిక్రమ్ డైరెక్షన్లోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా అది ఉండబోతుందట. ఆ నెక్స్ట్ నెల్సన్ సినిమా కూడా సితారా బ్యానర్లోనే తెరకెక్కిస్తారని తెలుస్తోంది. దీని గురించి నిర్మాత నాగవంశీ స్వయంగా వెల్లడించారు. సో ఎన్టీఆర్తో 2 సినిమాలు, అది కూడా భారీ ప్రాజెక్టులుగా ఈ మూవీస్ రాబోతున్నాయి. సో ఈ సినిమాలు వస్తే సితారా బ్యానర్ పేరు పాన్ ఇండియా రేంజ్లో మారిమోగిపోవడం పక్కా అని అంటున్నారు. ప్రస్తుతం వార్ 2తో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ఎన్టీఆర్ రాబోయే సినిమాలతో కూడా పాన్ ఇండియా లెవెల్లోనే షేక్ చేసే ప్లాన్లో ఉన్నారని చెప్పొచ్చు. ఇదిలా ఉంటే బాలీవుడ్ మూవీ వార్ 2ను ఒక డైరెక్ట్ తెలుగు సినిమా స్థాయిలో విడుదల చేయడం కోసం నిర్మాత నాగవంశీ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్టీఆర్ ఉన్న కారణంగా దీన్ని ఒక డబ్బింగ్ సినిమాగా చూడొద్దు అన్నట్టుగా ఆయన మొదటి నుంచి చెబుతూ వస్తున్నారు. దేవరా స్థాయిలో రిలీజ్ చేయడం ద్వారా అత్యధిక ఓపెనింగ్స్ కూడా రాబట్టాలని ఆయన ప్రయత్నాలు చేస్తున్నారట. అయాన్ ముఖర్జీ ఈ సినిమాను మరో లెవెల్ యాక్షన్ సీక్వెన్స్లతో రూపొందించారని ట్రైలర్ను చూస్తేనే అర్థమవుతోంది. ఇక ట్రైలర్ విడుదల తర్వాత సినిమాపై పాజిటివ్ ఒపీనియన్ మొదలైపోయింది. దాంతో సినిమా అత్యధిక వసూళ్లు నమోదు చేసే అవకాశాలున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ సినిమాలో యష్రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ నుంచి రాబోతున్న కొత్త సినిమాలకు సంబంధించిన ఇన్పుట్స్ కూడా ఉండబోతున్నట్టు సమాచారం. క్లైమాక్స్తో పాటు ప్రీ క్లైమాక్స్లో కథలో భాగంగా పఠాన్ 2, ఆల్ఫా సినిమాలకు సంబంధించిన కొన్ని పాత్రలను పరిచయం చేయబోతున్నారట. ఈ 2 సినిమాల కోసం హిందీ ప్రేక్షకులు ఏ స్థాయిలో ఎదురు చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. 1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన స్పై థ్రిల్లర్ షారుఖ్ ఖాన్ పఠాన్ సినిమా నుంచి ఈ కొత్త పార్ట్ రాబోతోంది. ఇప్పటికే అందుకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే సినిమా నుంచి అప్డేట్ రాబోతోందనే వార్తలు వస్తున్నాయి. పఠాన్ 2కు సంబంధించిన అప్డేట్ రాకముందే వార్ 2లో ఆ సినిమాకు సంబంధించిన ఇన్పుట్స్ ఉంటాయనే వార్తలు వస్తున్నాయి.
మరోవైపు యష్రాజ్ ఫిలిమ్స్ నుంచి రాబోతున్న లేడీ ఓరియంటెడ్ స్పై థ్రిల్లర్ మూవీ ఆల్ఫాకు సంబంధించిన ఇన్పుట్స్ ను సైతం ఈ సినిమాలో ఉంచారు అనే వార్తలు వస్తున్నాయి. ఈ రెండు ఇన్పుట్స్ వల్ల సినిమా వెయిట్ పెరగడంతో పాటు ఆసక్తి వ్యక్తమయ్యే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఇక భారీ వసూళ్లు సాధించబోతున్న వార్ 2లో ఆ రెండు సినిమాలకు సంబంధించిన ఇన్పుట్స్ నిజంగానే ఉన్నట్టయితే ఖచ్చితంగా ఆ సినిమాలకు కూడా ప్లస్గా మారే అవకాశాలున్నాయని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చూడాలి మరి ఈ వార్ 2 విషయంలో ఏం జరగబోతోందో అనేది.